ఏపీలో సంచలనం సృష్టించిన తుని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో శవమై తేలాడు. నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో టాయిలెట్కు వెళ్లాలని నిందితుడు చెప్పాడు. దాంతో తుని కోమటి చెరువు సమీపంలో ఆపారు. పోలీసుల కళ్లుగప్పి నారాయణరావు చెరువులో దూకాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు గజగీతగాళ్లను రప్పించారు. స్థానిక జాలర్లకు సమాచారం ఇచ్చారు. ఉదయం వరకు గాలించినా ఫలితం లేకుండా పోయింది. చెరువులో మునిగి నారాయణరావు చనిపోయాడు. తుని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో శవమై తేలాడు. నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు వాహనంలో తరలిస్తుండగా మార్గ మధ్యలో టాయిలెట్కు వెళ్లాలని నిందితుడు చెప్పాడు. దాంతో తుని కోమటి చెరువు సమీపంలో ఆపారు. ప్రస్తుతం నారాయణరావు మృతదేహంని బయటికి తీశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, ఓవర్ టు యు. భోగి తుని మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు చెరువులో శవమై తేలాడు. అది తుని మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుని వెళ్తుండగా పోలీసులు తను వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి వెహికల్ ఆపిన తర్వాత దగ్గరలో ఉన్న చెరువులో దూకినట్లుగా పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించి అతని మృతదేహాన్ని కూడా తీసి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొని ప్రస్తుతం డిఎస్పీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఏంటి, ఎట్లా జరిగింది, ఏంటి? నిన్నటి ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టామండి. ప్రెస్ మీట్ పెట్టి ఈ అక్యూజ్ను ప్రెస్ ముందు ప్రవేశపెట్టడం జరిగిన తర్వాత ఆఫ్టర్ దట్ మా రికార్డ్ అంతా కూడా తయారు చేసుకుని కోర్టు ముందు ఉంచడానికి రాత్రి 10:30 తర్వాత కోర్టు ముందుకి ఎస్కార్ట్ ఇచ్చి పంపించామండి. ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తే మార్గ మధ్యంలో అతను నేచురల్ కాల్స్ గురించి రిక్వెస్ట్ చేయడం, ఆ రిక్వెస్ట్ని మన్నించి వారు అవకాశం ఇవ్వడంతోనే అక్కడ పక్కనే చెరువు ఉంటే ఈయన వర్షం కూడా పడుతుంది ఆ టైంలో. ఒకసారిగా కనబడలేదని వీళ్ళు గమనించడం, గమనించిన తర్వాత వీళ్ళు వెతికిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము కూడా, నేను తుని టౌన్ సీ గారు, రోల్ సీ గారు అందరూ వచ్చాము. వచ్చిందా ఏం జరిగింది ఏంటని అడిగితే అదే చెప్పారు, మిస్ అయ్యాడని చెప్పారు. మరి ఎటువైపు వెళ్ళాడని చూసారంటే చీకట్లో గమనించలేదు, కాకపోతే చిన్న శబ్దం అయితే వచ్చిందని చెప్పారు. రాత్రి మేము ఫైర్ సర్వీస్ వారి సహకారం కూడా తీసుకోవడం జరిగింది. వారు కొంతవరకు వారి సహకారం తీసుకోవడం జరిగింది. గజెత్కాలు కూడా ఆ రాత్రి ట్రై చేసాం, కానీ గజెత్కాలు మార్నింగ్ వచ్చారు. వచ్చిన తర్వాత గాలింపు చర్యల్లో భాగంగా ఈరోజు శవం కూడా ఆ ప్రాంతంలో మనకి కనిపించడం జరిగింది. ఇదంతా కూడా మా దర్యాప్తులో భాగంగా ఇదంతా జరిగింది కాబట్టి, ఇంకా కోర్టు ముందు పెట్టలేదు కాబట్టి ఈ దర్యాప్తు అంతా కూడా జ్యుడిషియల్ దీనిలో ఉంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి మేము కూడా రిక్వెస్ట్ ఇస్తాం. వారు వచ్చి శవ పంచనామా కండక్ట్ చేస్తాం. అంటే గతంలో మీరు అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఏ విషయాలు చెప్పారు? గతంలో మైనర్ బాలికని 5 సార్లు 4 సార్లు బయటకు తీసుకెళ్ళాడని మీరు నిన్న చెప్పారు. దానికి సంబంధించి ఏమైనా విచారణ చేశారా, ఏమైనా చెప్పాడా, ఏం చేశాడు ఏంటని? మా దర్యాప్తులు ఏంటంటే టోటల్ 5 సార్లు తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. అందులో 3 సార్లు అత్యాచారం జరిగినట్టుగా కూడా తెలిసింది. అంచేతే పోక్సోలోని సెక్షన్ 5 కానీ 6 కానీ ఆ సెక్షన్ ప్రకారం కేసు పెట్టాము. ఎంతమంది ఉన్నారు సార్ నిన్న అతను తీసుకున్నప్పుడు? ఎస్కార్ట్ ఎంతమంది ఉన్నారు? ఎస్కార్ట్ 3. మెజిస్ట్రేట్కి సమాచారం ఇచ్చారా తీసుకొస్తున్నాం లేట్ అవుతుందని? అంటే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, కుటుంబ సభ్యులు మాకు డౌట్ ఉంది నారాయణరావు చనిపోయిన సంబంధం. అదేం లేదండి, అంత ప్రొసీజర్ ప్రకారం చేసాం. వారికి అరెస్ట్ ఇంటిమేషన్ కూడా ఇచ్చాము. అరెస్ట్ ఇంటిమేషన్ కొద్దిగా లేట్ అయింది. అరెస్ట్ ఇంటిమేషన్ అయిన తర్వాత కోర్టుకి బయలుదేరారు. బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు, వాళ్ళ అబ్బాయి చెప్తున్నారు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు పోలీసులు. తండ్రికి కొడుకునేమో కొంత సంబంధాలు లేవు గత కొంతకాలంగా. నేను ఎందుకు పెట్టాలంటే, బాబు ఇలా మీ నాన్నగారిని అరెస్ట్ చేసాం కదా, ఆ విషయం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే ఆయన కూడా దానికి ఒప్పుకున్నారు. మొత్తానికి అయితే డిఎస్పీ చెప్తున్న పరిస్థితి అంటే ఇదే కోమటి చెరువు. ఈ కోమటి చెరువుకు చూసుకొచ్చి మనం ఇక్కడి నుంచి వాళ్ళు మెజిస్ట్రేట్కి తీసుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఇదే రూట్లో వాళ్ళు మెజిస్ట్రేట్ దగ్గర తీసుకుని వెళ్ళడం, దాని అందరూ ఫార్మాలిటీస్ కానీ ఫినిష్ చేసి ఇదే చెరువులో దూకేసి నారాయణరావు చనిపోయాడని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన మృతదేహాన్ని చెరువులో తీసి తుని ఏరియా హాస్పిటల్కి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అంటే ఎస్కార్ట్కి సంబంధించి చాలా సెన్సిటివ్ ఇష్యూ, అదేవిధంగా మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. 3 ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నారని డిఎస్పీ చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే నారాయణరావు కుటుంబ సభ్యులు, కొడుకు కావచ్చు, అదేవిధంగా కోడలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈయన ఎలా చనిపోయాడు, పూర్తి స్థాయిలో తమకు అనుమానాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ చెరువు చూసుకోవచ్చు, ఈ కోమటి చెరువుకు సంబంధించి ఎస్కార్ట్ వెహికల్ ఆపమంటాం, అదేవిధంగా వెహికల్ ఆపిన వెంటనే ఆయన దాదాపు ఒక 200 నుంచి 300 మీటర్స్ దూరంలో ఇక్కడికి వచ్చి పడిపోయాడని చెప్తున్నాడు. వెంటనే మెజిస్ట్రేట్ కూడా తమ సమాచారం ఇచ్చామని డిఎస్పీ చెప్తున్న పరిస్థితి. అంటే ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి గత 2 రోజులుగా జరుగుతున్న
జరుగుతున్న పరిణామాలు. గతంలో కూడా నారాయణరావు ఈ మైనర్ బాలికను ఇదే విధంగా బయటికి తీసుకుని వెళ్ళి ఆమెతో దానికి సంబంధించి అత్యాచార ప్రయత్నం చేయడం, అదేవిధంగా అత్యాచారం చేశాడని పోలీసులు నిన్న జరిగిన విచారణలో తేల్చామని చెప్తున్నారు. దానికి సంబంధించి తాము పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేశాము, నారాయణరావుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తుండగా ఒకవేళ ఆయన ఏమైనా మానసికంగా ఇబ్బంది పడ్డాడో, ఒకవేళ తాను ఈ విధంగా టార్గెట్ అవుతున్నాను కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పడ్డానని ఈ విధంగా చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే నారాయణరావు మృతదేహం తుని ఏదైతే ఏరియా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఏరియా హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇదే రూట్లో వాళ్ళంతా పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఏదైతే నారాయణరావుకి సంబంధించి మైనర్ బాలికపై అత్యాచారం కేసులు చేసిన నారాయణరావుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తీసుకుని వెళ్తుండగా ఇక్కడ వాళ్ళ వెహికల్ ఏదైతే ఎస్కార్ట్ వెహికల్ ఆపడం, తనకు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆపాలని చెప్పడం, వెంటనే పోలీసులు ఆపడం. ఆ టైంలో 3 మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటున్నారని డిఎస్పీ చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఈ నారాయణరావు ఏ విధంగా చనిపోయాడని పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే పోలీసులు మాత్రం దానికి సంబంధించి తమ సిస్టమ్ ప్రకారమే వెళ్ళామని చెప్తున్నారు. భోగి అక్కడ ఉంటుందంటే నా అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చదువుతున్నా కూడా మాకు తెలియదండి. అయితే ఇలా పుకారం వచ్చింది, ఆ అమ్మాయిని ఏదో చేశాడని. ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్. సరే అని చెప్పి మేము ఊరుకుని నేనన్నాను, భర్తతో కాపురం చేసిన దాంతో సంతకం పెట్టించుకుంటా బాగుంటుందండి, నా భర్త నేను వేరే కాపురం, నా భర్తతో ఎలా పెట్టించుకుంటారు, అలా వద్దు సార్ మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను. ఎవరైనా పర్వాలేదమ్మా ఇప్పుడు అర్జెంటుగా సంతకం పెట్టండి అన్నారు. సరే అని చెప్పి మా వారు సంతకం పెట్టారు. మార్నింగ్ సిఐ సార్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా, ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్లో దూకేశాడు, మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు. దానికి మేము ఏమీ అనమండి. ఒక అమ్మాయిని పాడు చేశాడు, చావే అతను కరెక్ట్, మరి చచ్చిపోయాడని చెప్పొచ్చు కదా, కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని తిట్టినా వదిలేసాం. మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడానికి చూసినప్పుడు మేము పట్టించుకోలేదు. ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్. మాట ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. అక్కడ ఉంటుందంటే వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. 4 వచ్చారు. ఇంకేం చేస్తామండి, పెట్టాం సంతకం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటే అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా. అనేది అదే చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం సార్. 10:30 వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి. ఏపీలో సంచలనం సృష్టించిన తుని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో శవమై తేలాడు. నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు వాహనంలో తరలిస్తుండగా మార్గ మధ్యలో టాయిలెట్కు వెళ్లాలని నిందితుడు చెప్పాడు. దాంతో తుని కోమటి చెరువు సమీపంలో ఆపారు. పోలీసుల కళ్లుగప్పి నారాయణరావు చెరువులో దూకాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించారు. స్థానిక జాలర్లకు సమాచారం ఇచ్చారు. ఉదయం వరకు గాలించినా ఫలితం లేకుండా పోయింది. చెరువులో మునిగి నారాయణరావు చనిపోయాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, తునిలో సంచలనం సృష్టించిన నారాయణరావుకు సంబంధించి ఏదైతే మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి నారాయణరావును పోలీసులు మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుని వెళ్తుండగా ఆయన చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. ఇదే చెరువు కామెట్ చెరువు. తునికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఈ కామెట్ చెరువు ఉంటుంది. అదేవిధంగా మెజిస్ట్రేట్ నివాసానికి వెళ్ళడానికి, ఎందుకంటే ఈ శాంతి భద్రత సమస్యలు వస్తాయని మెజిస్ట్రేట్ నివాసానికి నారాయణరావుని తీసుకుని వస్తామని పోలీసులు మెజిస్ట్రేట్కి సమాచారం ఇచ్చారు. దానికి అనుగుణంగానే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళడానికి మరొక 2 కిలోమీటర్ల దూరం మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అయితే నారాయణరావు పర్సనల్ ఇష్యూ ఉందని వెహికల్ ఆపాలని పోలీసులు కోరడం, అదేవిధంగా పోలీసులు వెంటనే వెహికల్ ఆపడంతో ఆయన
దాదాపు 200 మీటర్స్ దగ్గరలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే నారాయణరావు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుమానాలు ఉన్నాయి, నారాయణరావు ఏ విధంగా చనిపోయాడు, అదేవిధంగా సమీపంలోనే పోలీసులు ఉంటారు, అదేవిధంగా ఇంత సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించిన కేసు కాబట్టి ఖచ్చితంగా దానిపై గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా అతనికి భద్రత ఉండాల్సి ఉంటుంది. కానీ అతను వెంటనే పారిపోయి ఏ విధంగా చెరువులో దూకాడని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువులో ఉన్న మృతదేహాన్ని ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా పోలీసులు వాళ్ళని కన్విన్స్ చేశారు, అదేవిధంగా అంతా సిస్టమ్ ప్రకారం చేస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మరొక వైపు పోలీసులు చెప్తున్న వెర్షన్ ఒకటే, నారాయణరావుకు అదేవిధంగా అతని కొడుక్కి సత్సంబంధాలు సరిగా లేవు, అందుకే ఆయన సంతకాలు చేయడానికి నిరాకరిస్తే తాము కన్విన్స్ చేసి ఒప్పించి సంతకాలు చేయించామని ఇటు పోలీసులు చెప్తున్న వెర్షన్. అంటే దీనికి సంబంధించి గత 2 రోజులుగా ఏదైతే తునిలో మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది, తుని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఆమె ఏదైతే నారాయణరావు ఆమెను ఇంజెక్షన్ చేయించాలి, ఆమెకి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని ఇంజెక్షన్ చేయించాలని స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ అదేవిధంగా స్కూల్ టీచర్ పర్మిషన్స్తోనే ఆయన నారాయణరావు తీసుకుని వెళ్ళాడు. గతంలో కూడా అంటే నారాయణరావుని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయనను విచారణ చేశారు. అసలు మైనర్ బాలికతో ఏ విధంగా ప్రవర్తించేవాడు, దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఇప్పటి వరకు దాదాపు 5 సార్లు ఆ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళాను, ఆ అమ్మాయికి ఏదో ఆ మైనర్ బాలికకు తండ్రి లేడు కాబట్టి తాను తీసుకుని వెళ్ళానని చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి 3 సార్లు అత్యాచారం చేశానని నారాయణరావు పోలీసులు విచారణలో తెలిపాడు. అంటే పోలీసులు కూడా ఆన్ రికార్డుగా చెప్తుంది ఏంటంటే అతను నారాయణరావు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు, ఆమెను కన్విన్స్ చేశాడు, లేదంటే ఆమెకు తెలియనితనంతో ఆమెను కన్విన్స్ చేసి ఈ విధంగా చేశాడని ఇటు పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. మరొక వైపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని దాదాపు పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుని వెళ్తుండగా నారాయణరావు చెరువులో దూకేసని చెప్తున్నారు. మరొక వైపు నారాయణరావుది ఏదో మైనర్ బాలికది పక్కపక్కన ఇళ్ళే, వాళ్ళ తునికి సంబంధించిన ఈ కాలనీలో ఇద్దరిది పక్కపక్కన ఇళ్ళే. ఆమెను దానికి సంబంధించి రిలేటివ్స్ కాకపోయినా కూడా పక్కపక్కన ఇళ్ళే ఉంటే ఆ చనువు ఉంటుంది. మరొక వైపు ఏదైతే ఈ మైనర్ బాలిక కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా గురుకుల పాఠశాల నుంచి పాపని మాత్రం తీసుకుని రావాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారం ఒకవేళ బయట వారు ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఫోన్ చేయాల్సి ఉంటుంది. కానీ నారాయణరావుకు ఈ విధంగా ఇప్పటివరకు 5 సార్లు తమ అమ్మాయిని ఏ విధంగా పంపించారు అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఈ కేసు అంతా విచారణ జరుగుతుంది. ఇంకా నారాయణరావుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండానే ఈ ఇష్యూ జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి తుని ఏరియా హాస్పిటల్కు నారాయణరావు మృతదేహాన్ని తీసుకుని వెళ్ళారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నారాయణరావు గతంలో టీడీపీలో ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. కానీ ఈ మధ్యకాలంలో పార్టీలో యాక్టివ్గా ఉంటున్నప్పుడు కూడా ఎటువంటి పదవులు లేవని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి కూడా రియాక్షన్ వచ్చింది. ప్రభుత్వం తరపు నుంచి రియాక్షన్ వచ్చినప్పుడు కూడా నారాయణరావు ఏ విధంగా చనిపోయాడు అనేది మాత్రం మిస్టరీగా మారింది. పోలీసులు ఆ సమయంలో ఎందుకంటే ఇంత సెన్సిటివ్ ఇష్యూ, రాష్ట్రంలోనే ఇది సెన్సిటివ్ ఇష్యూ అయింది, ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడం, అదేవిధంగా ఆమెను కంటిన్యూగా ఇప్పటి వరకు స్కూల్ నుంచి వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్ని అదేవిధంగా టీచర్లను బురుడీ కొట్టించి ఇప్పటి వరకు 5 సార్లు నారాయణరావు ఆమెను బయటకు తీసుకుని వెళ్ళడం, ఈ పొలాల్లో తీసుకుని రెగ్యులర్గా తొండంగి దగ్గర ఉన్న ఒక పొలాల్లోకి తీసుకుని వెళ్ళేవాడని పోలీసులు చెప్తున్నారు. అంటే ఈ తొండంగి దగ్గర పొలాల్లోకి రెగ్యులర్గా రావడంతో రైతులకు కూడా అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక 8th క్లాస్ స్టూడెంట్ని ఈ విధంగా పొలాల్లోకి నిర్మానుష్య ప్రదేశాల్లోకి ఎవరు లేని ప్రాంతాల్లోకి తీసుకుని రావడం కూడా వాళ్ళ స్థానికులకు అనుమానం వ్యక్తం చేయడంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్ళారు. దీనికి సంబంధించి కూడా నారాయణరావు వాళ్ళతో కూడా మాట్లాడిన వీడియోలు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన ఆడియోలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించి ఒకవేళ నారాయణరావు తాను చెరువులో దూకుతాడా లేదని కూడా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానిపై మాత్రమే ఇటు పోలీసులు మాత్రం ఒకటే వెర్షన్ చెప్తున్నారు, తాము 3 ఎస్కార్ట్ సిబ్బంది, కేవలం ఇంత సెన్సిటివ్ ఇష్యూ సంబంధించి ఇంత సెన్సిటివ్ కేసుకు సంబంధించి 3 ఎస్కార్ట్ సిబ్బంది మాత్రమే ఉండడం ఏంటని కూడా ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి మాత్రం పోలీసులు ఏదైతే నారాయణరావుకి అతని కుమారుడికి సత్సంబంధాలు సరిగా లేవు, మొదటి నుంచి కూడా వాళ్ళు ఘర్షణ పడుతున్నారని ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి. దీనికి అనుగుణంగానే పోలీసులు విచారణ చేస్తున్నారు. నారాయణరావు మృతదేహాన్ని ప్రస్తుతానికైతే తుని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా బంధువులు తుని ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ శాంతి భద్రత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి చెరువు దగ్గర నుంచి మృతదేహాన్ని తుని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు కాబట్టి అక్కడ ఇష్యూకి సంబంధించి అక్కడ ఎటువంటి వివాదాలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. కానీ దీనికి సంబంధించి ఒకవేళ ఈ నారాయణరావుని అదుపులోకి తీసుకున్నారు, ఇంకా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండానే ఈ విధంగా చనిపోయాడు కాబట్టి దీనికి సంబంధించి మెజిస్ట్రేట్కి ఈ విషయంపై ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని పోలీసులు చెప్తున్నారు. అంటే ఆయన ఏ విధంగా
పారిపోయాడు, తమ దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యాడు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మెజిస్ట్రేట్ ముందు తమ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా తమ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే కనుక ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారు. రిమాండ్ తర్వాత వీళ్ళు కస్టడీ పిటిషన్ వేయడం లేదా దానికి తనకంగా అది వేరే సిస్టమ్ ఉంటుంది. కానీ ఇంకా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండానే నారాయణరావు ఈ విధంగా శవమైతే వెళ్ళడం, అదేవిధంగా దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడం, దీనికి అనుగుణంగానే పోలీసులు సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇస్తున్న పరిస్థితి. మొత్తానికైతే నారాయణరావుకి సంబంధించి ఏదైతే మైనర్ బాలికపై అత్యాచారం కేసున నారాయణరావుకి సంబంధించి ఆయన కామెట్ చెరువులోనే శవమైతే వెళ్ళాడు. దీనికి సంబంధించి పోలీసులు అతని మృతదేహాన్ని తుని ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాత్రం దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భోగి అయితే సుధీర్, ప్రధానంగా కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా కూడా రాత్రి బలవంతాన సంతకం పెట్టించుకున్నారని చెప్తూ ఉన్నారు. అలా సంతకం పెట్టించుకున్న పోలీసులు ఎప్పుడైతే నారాయణరావు చెరువులో దూకాడో వెంటనే ఎందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు అనేది ఏమంటున్నారు నారాయణరావుకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దీనికి సంబంధించి? అలాగే పోలీసుల వర్షన్ దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది? మీరు ప్రశ్నించారా వారిని? నారాయణరావు సంబంధించిన డిఎస్పీ ఒక కేసులో డిఎస్పీ ఒకటే చెప్తున్నారు, తాము 6:30కి ఆయనను అదుపులోకి తీసుకున్నాము. దానికి సంబంధించి ఆయనను ప్రాథమికంగా విచారణ చేయడం, మరొక వైపు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్టుకి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఒకవేళ డే టైంలో అతన్ని కోర్టు ముందు ప్రవేశపెడితే కనుక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, శాంతి భద్రత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తాము నైట్ కోర్టుకు తీసుకొస్తాము, మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకొస్తామని తాము పర్మిషన్ తీసుకున్నామని డిఎస్పీ చెప్తున్నారు. అంటే ఇటు నారాయణరావు కొడుకు కావచ్చు, అదేవిధంగా కోడలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాత్రి 10:30కి 4 పోలీసులు వచ్చి తమకు బలవంతంగా సిగ్నేచర్స్ కావాలి, ఏదైతే నారాయణరావును అదుపులోకి తీసుకున్నాం కాబట్టి దానికి సిగ్నేచర్స్ కావాలని చెప్పారని. కానీ ఉదయం 7 గంటలకు తుని సిఐ ఫోన్ చేసి నారాయణరావు ఇలా మిస్ అయ్యాడు, సూసైడ్ చేసుకున్నాడని అనుమానంగా ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే ఇదే విషయాన్ని నైట్ ఎందుకు చెప్పలేదు అని ఇటు ఏదైతే నారాయణరావు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి కూడా నైటే నారాయణరావు ఇలా చెరువులో దూకాడు, లేదంటే తమ నుంచి ఎస్కేప్ అయ్యాడని కూడా ఒక వివరణ ఇచ్చి ఉంటే సరిపోయేది కదా. కానీ ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? నైట్ 10:30 టు మార్నింగ్ 7 వరకు కూడా ఎందుకు దీన్ని డిలే చేశారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇటు పోలీసులు కూడా దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు, కానీ వాళ్ళ తండ్రికి కొడుక్కి నారాయణరావుకి వాళ్ళ కొడుక్కి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, సత్సంబంధాలు లేవు. కాబట్టి తాము చెప్పి ఆయనను దానికి సంబంధించి ఒక సిస్టమ్ ప్రకారం చెప్పి చూసాము కాబట్టి కావాలని ఎక్కడ డిలే చేయలేదు అంటున్నారు. కానీ ఇదే విషయాన్ని పోలీసులు నైట్ 10:30కే వాళ్ళ తండ్రికి కొడుక్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇదే విషయాన్ని నైట్ 10:30కే చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే పోలీసులు దానిపై ఆయన మిస్ అయ్యాడు, అదేవిధంగా తమ దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యాడు, ఎస్కార్ట్ వాహనాన్ని తప్పించుకుని పారిపోయాడని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దానికి సంబంధించి మిస్ అయ్యాడని నైట్ తమ దగ్గర సంతకాలు తీసుకుని ఉదయాన్నే ఎందుకు చెప్పాల్సి ఉంటుంది? దీనికి సంబంధించి కూడా దీనిపై పోలీసులు ఒక వివరణ ఇవ్వాలని ఇటు ఎక్కువగా నారాయణరావు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా తమకు అనుమానాలు ఉన్నాయి, పలు డౌట్స్ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా దానికి సంబంధించి తమకు స్పష్టత ఇవ్వట్లేదు పోలీసులు. తమను కావచ్చు, అదేవిధంగా తమ కుటుంబ సభ్యుల్ని కేవలం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఎక్కడా స్పష్టత ఇవ్వడం లేదని నారాయణరావు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దానికి సంబంధించి తమ డౌట్లను తీర్చాలని నారాయణరావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. భోగి థ్యాంక్ యూ సుధీర్. చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి 10:30 తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచుటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమట చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది. 11:30 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు, అర్జెంటుగా 2 సార్లు ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు, చెరువులో దూకాడని. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి 12:30 వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము. మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత